హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎప్పుడూ హ్యాపీగా హెల్తీగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఊరి శివాలయం ఓపెనింగ్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. నేను ఒక శారీ తీసుకుని బ్లౌజ్ వర్క్ చేయమని శివజ్యోతి బొటిక్కి ఇచ్చానండి. ఆ బ్లౌజ్ తీసుకుందాము అండ్ అలాగే కొన్ని బ్లౌజెస్కి మగ్గం వర్క్ చేయిద్దామని బొటిక్కి అయితే వెళ్తున్నాను. చాలామంది బొటిక్ అడ్రస్ అడుగుతున్నారు కదా, అడ్రస్ చెప్పేదానికంటే చూపిస్తే ఇంకా డీటెయిల్గా ఉంటుందని ఒక చిన్న వీడియో తీశాను. అండ్ వాళ్ళు డిజైన్ చేసిన కొన్ని మగ్గం వర్క్స్ కూడా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. రీసెంట్గా శివరాత్రికి ద్వారపూర్లో ఆదియోగి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. తమిళనాడు తర్వాత అతిపెద్ద ఆదియోగి విగ్రహం ఆంధ్రాలో ద్వారపూర్లోనే ఉందండి. ఈ విగ్రహం ప్రత్యేకత 60 అడుగుల హైట్, 100 అడుగుల వెడల్పుతో ఉంటుంది. మేము ద్వారపూడి వెళ్ళినప్పుడు ఈ విగ్రహాన్ని చూసి ఒక చిన్న వీడియో తీసామండి, మీతో షేర్ చేసుకుందాము, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఇంకా బొటిక్ అడ్రస్ వచ్చేసి అనపత్తి దేవి చౌక సెంటర్ ఉంటుంది కదా. మనం రైల్వే స్టేషన్కి ఏ రోడ్లో వెళ్తామో అటు సైడ్ నుండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాకుండా రైట్ హ్యాండ్ సైడ్న ఉంటుందండి. బయట వైపుకి అయితే షాప్ ఉండదు, లోపల సందులోనే ఉంటుంది. ఈ దేవి చౌక్ నుండి ఫస్ట్ సందు కాకుండా సెకండ్ వచ్చే సందు లోపలికి అయితే వెళ్ళాలి రైట్ హ్యాండ్ సైడ్న. ఈ సెకండ్ సందులోకి స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్న శివజ్యోతి బొటిక్ అని మీకు షాప్ కనిపిస్తుంది. ఈ షాప్ అడ్రస్ మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ షాప్ని జాను అండ్ వాళ్ళ మదర్ అయితే రన్ చేస్తారండి. జాను వాళ్ళ మదర్ మగ్గం వర్క్స్ అన్నీ దగ్గరుండి చేయిస్తారు. జాను అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మొత్తం చూసుకుంటుంది. ఫస్ట్ నేను పట్టుకెళ్ళిన శారీస్కి ఎలాంటి మగ్గం వర్క్ డిజైన్స్ బాగుంటాయి బ్లౌజెస్ కానీ డిస్కస్ చేసి మొత్తానికి సెలెక్ట్ అయితే చేసుకున్నాను. తన సెలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి. ట్రెండ్కి తగ్గట్టుగానే మనకి డిజైన్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా నేను వెళ్ళినప్పుడే కొన్ని మ్యారేజ్ బ్లౌజెస్ అయితే డిజైన్ చేస్తున్నారండి. ఈ బ్లౌజ్ చూసారా, పల్లకిలో పెళ్లి కూతురిని తీసుకెళ్తున్నట్టు ఎంత బాగుందో కదా. పెళ్లి కూతురు రిఫరెన్స్ పిక్ చూపిస్తే సేమ్ యాస్టిస్ డిజైన్ చేశారండి. వాళ్ళ నేమ్స్ని కూడా ఇలా హ్యాండ్స్ పైన డిజైన్ చేశారు. ఎంత బాగుందో కదా బ్లౌజ్. అండ్ వీళ్ళు యూజ్ చేసే స్టోన్స్ కూడా మంచి క్వాలిటీవే యూజ్ చేస్తారండి. ఎక్కడ స్టోన్స్ కలర్ షేడ్ అవడం అలాంటివి ఏమి ఉండదు. అండ్ నెట్ బ్లౌజెస్కి నార్మల్గా డ్రెస్సెస్కి యూజ్ చేసే నెట్ కాకుండా మంచి క్వాలిటీ నెట్ అయితే యూజ్ చేస్తారండి. అండ్ అలాగే డబల్ లేయర్ వేసే మగ్గం అనేది చేస్తారు. నార్మల్గా బ్లౌజెస్ పైన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ నేమ్స్ స్టార్టింగ్ లెటర్ మగ్గం వర్క్ చేయడం చూస్తాం కదా. కానీ వీళ్ళు శారీ పౌటంచు కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ నేమ్స్ అండ్ అలాగే మ్యారేజ్ డేట్ని కూడా మగ్గం వర్క్ చేశారండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అలా శారీస్కి నేమ్స్ మగ్గం వర్క్ చేయించడం. అండ్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ కూడా వాళ్ళ నేమ్స్ మ్యారేజ్ డేట్ని మగ్గం వర్క్ చేయించుకున్నారండి. నెక్స్ట్ బ్రైడల్ బ్లౌజ్ డిజైన్స్లో ఇదొక మోడల్ అండి. సెంటర్ పార్ట్లో నెట్టే యూజ్ చేశారు. మీకు అస్సలు నెట్ యూజ్ చేసినట్టు తెలియట్లేదు కదా, బ్యాక్ సైడ్ చూస్తే మీకు డీటెయిల్గా తెలుస్తుంది నెట్ యూజ్ చేశారని. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. కొంచెం వీడియోలో కలర్ డల్గా ఉంది కానీ డైరెక్ట్గా అయితే జిగేల్ జిగేల్ అంటుంది బ్లౌజ్. మీకు ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలా వీళ్ళు కస్టమైజేషన్ చేస్తారండి. ఓన్లీ హ్యాండ్స్కి ఫుల్ డిజైన్ కావాలి, నెక్కి ఓన్లీ బోర్డర్ వర్క్నే కావాలి అంటే అలానే డిజైన్ చేస్తారు. లేదంటే బ్యాక్ సైడ్ కూడా ఫుల్ కావాలంటే ఫుల్ మగ్గం వర్క్ చేస్తారండి. అండ్ హ్యాంగింగ్స్ కూడా మగ్గం వర్క్ అయితే వస్తుంది. బ్లౌజ్ డిజైన్ పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి. వాళ్ళు హెవీగా హ్యాండ్స్కి డిజైన్ ఇష్టపడరు కదా, అలాంటప్పుడు హ్యాండ్స్కి అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బుటాస్ ఇస్తే బ్లౌజ్ లుక్ చాలా సింపుల్గా క్లాసీగా ఉంటుందండి. ఓన్లీ మగ్గం వర్కే కాకుండా వీళ్ళే బ్లౌజెస్ స్టిచ్ చేస్తారండి. మీకు ప్రిన్సెస్ కట్ అయితే ప్రిన్సెస్ కట్ ఏ మోడల్ అయినా సరే స్టిచ్ చేస్తారు. మగ్గం వర్క్ డిజైన్స్ కానీ ఫినిషింగ్ అంతా బాగానే ఉంది. కానీ మగ్గం వర్క్ డిజైన్స్కి ఎంత అమౌంట్ తీసుకుంటారు అని ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. వీళ్ళు స్టార్టింగ్ 1500 నుండి 20,000 వరకు మగ్గం వర్క్ బ్లౌజెస్ డిజైన్ చేస్తారండి. మీరు చూస్ చేసుకున్న డిజైన్ దాని యొక్క వర్క్ ఫినిషింగ్ బట్టి అమౌంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ మగ్గం వర్కే కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తారండి వీళ్ళు.
కంప్యూటర్ ఎంబ్రాయిడరీనా ఏం బాగుంటాయి, చీప్గా ఉంటుంది అని అనుకుంటున్నారా? నేనైతే అలానే అనుకున్నానండి. వాళ్ళు కొన్ని బ్లౌజెస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోండి బాగుంటాయని చెప్పినా సరే నాకు వద్దు అన్నాను. అప్పుడు వాళ్ళు డిజైన్ చేసిన బ్లౌజెస్ చూపించారండి. అస్సలు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే నేను నమ్మలేదు. మీరే చెప్పండి, ఈ బటర్ఫ్లై బ్లౌజ్ అసలు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసినట్టు ఉందా? కానీ అది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. వీళ్ళు యూజ్ చేసే థ్రెడ్స్ క్వాలిటీ కూడా మంచివి యూజ్ చేస్తారు కాబట్టి ఆ ఫినిషింగ్ అలా ఉంటుందండి. వీళ్ళు డిజైన్ చేసిన కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా చూపిస్తాను, చూసేయండి. నెట్ పైన కూడా చేస్తారండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మరి ఇంత బాగున్నప్పుడు ప్రైస్ ఎక్కువనే ఉంటుందేమో అనుకుంటున్నారా? అస్సలు కాదండి. స్టార్టింగ్ 150 నుండి 3000 వరకు ఉంటుంది, అంతే అండి. మీ బ్రైడల్ బ్లౌజెస్లో హెవీ కంప్యూటర్ డిజైన్ అయితేనే 3000, 2000 ఆ రేంజ్లో ఉంటుంది. నార్మల్గా డ్రెస్సెస్కి చిన్న ఫ్లవర్స్ కానీ ఏదైనా చిన్న చిన్న బుటీస్ అయితే 150 నుండే స్టార్ట్ అవుతుందండి. అలా మీరు చూస్ చేసుకున్న డిజైన్ బట్టి 500, 800 అలా వేరియేషన్ ఉంటుంది. శివజ్యోతి బొటిక్ వాళ్ళు ఫ్యామిలీ కాంబోస్ కూడా మీకు ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలా కస్టమైజేషన్ చేస్తారండి. బాల్ గౌన్స్ కూడా స్టిచ్ చేస్తారు. అండ్ జెంట్స్కి కుర్తా సెట్స్ అవ్వచ్చు, ఇలా సూట్స్ పైన మగ్గం వర్క్ కూడా చేస్తారు. ఈ బొటిక్ వాళ్ళు డిజైన్ చేసినవి కొన్ని పిక్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. నేను షేర్ చేసినవి కొన్నైనా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ బొటిక్ వాళ్ళు ఎలాంటివి డిజైన్ చేస్తారో మీకు నేను చూపించిన డిజైన్స్ నచ్చితే, వాళ్ళ ఫినిషింగ్ నచ్చితే తప్పకుండా శివజ్యోతి బొటిక్ని విజిట్ చేయండి. ఇంకా ఆ రోజు శివాలయం ఓపెనింగ్ కాబట్టి పెద్దమ్మ వాళ్ళు పిలిస్తే అలా వెళ్ళి వస్తున్నాను. ఇంకా నేను బ్లౌజ్ కూడా బొటిక్ నుండి తెచ్చేసుకున్నాను కాబట్టి అమ్మ కూడా నాకు శారీ అయితే పెట్టేసింది. ఈ శారీ నేను కళానికేతన్లో తీసుకున్నానండి, రాజమండ్రిలో. ప్రైస్ వచ్చేసి 3500 పడింది. మెహందీ గ్రీన్ కలర్ అండి. నేను బ్లౌజ్కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేయించాను. అది కూడా సేమ్ కలర్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్ సిల్వర్ పైన శారీకి వచ్చిన ఫ్లవర్స్ బ్లౌజ్కి సెట్ అయ్యేలా డిజైన్ చేయమన్నానండి. నాకైతే డిజైన్ బాగా నచ్చింది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే అది బ్లౌజ్ ఇవ్వలేదు అండ్ బాడీ మెజర్మెంట్స్ కూడా ఇవ్వలేదు. జస్ట్ మెజర్మెంట్స్ నేనే తీసుకుని వాళ్ళకి ఫోన్లో చెప్పానండి. అందుకే స్టిచ్చింగ్ ఫిట్టింగ్ సరిగ్గా కుదరలేదు. మీరు నాలా మిస్టేక్ చేయకుండా బొటిక్ వాళ్ళకి ఏదైనా బాగా సెట్ అయిన బ్లౌజ్ అయినా ఇవ్వండి, లేదంటే బాడీ మెజర్మెంట్స్ అయినా ఇవ్వండి. అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేను వేసుకున్న శారీ బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.